వెల్కమ్ టు కేఎల్ టీవీ. జయ గురుదత్త. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఇవాల్టి వీడియోలో కాలభైరవ అష్టమి రోజున భీష్మాండ దీపాన్ని ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అని, ఎవరు పెట్టాలి అని, ఈ భూష్మాండ దీపం గురించి పూర్తి వివరాలు కూడా ఇవాల్టి వీడియోలలో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. అష్టమి రోజు వెలిగించే ఈ దీపము అష్ట కష్టాల నుంచి బయటపడేస్తుంది అని చెప్తారు. మనకి డబ్బు సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, శత్రు బాధలు, గ్రహ బాధలు, రుణ బాధలు, శని దోషాలు, చేతిలో చిల్లి గవ్వ లేకపోవడం, ఇవన్నీ సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తుంది. ఈ భూష్మాండ దీపం అంటే బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, ఈ బూడిద గుమ్మడికాయతో పెట్టే దీపాన్ని భూష్మాండ దీపం అని అంటారు. అంటే కాలభైరవ దీపం అని పేర్లతోటి పిలుస్తారు. ఈ దీపం అనేది కాలభైరవ స్వామికి దీపం పెట్టుకుంటారు. మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పూర్తిగా తొలగిపోయి, ఇంట్లో ఎటువంటి కష్టాలు ఉన్నా ఆ కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి మంచి ఫలితం అనేది వస్తుంది. అంతటి శక్తివంతమైన దీపం ఈ భూష్మాండ దీపం. అయితే ఈ భూష్మాండ దీపం ఎక్కడ పెట్టుకోవాలి, ఇంట్లో పెట్టవచ్చా లేదా టెంపుల్లో పెట్టుకోవచ్చా అంటే, ఈ భూష్మాండ దీపము ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇంట్లో బయట ద్వారబంధం ఉంటుంది కదా, అక్కడైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక శివాలయంలో అయినా పెట్టుకోవచ్చు. శివాలయంలో కాలభైరవ స్వామి అని తప్పకుండా కంపల్సరీ ఉంటుంది. ప్రతి నెల కాలభైరవ అష్టమి రోజున ఈ భూష్మాండ దీపం ఖచ్చితంగా వెలిగించుకోవాలి. ఒకవేళ ఆ రోజు మిస్ అయినట్లయితే ప్రతి నెల కూడా బహుళపక్షంలో అష్టమి తిథి వస్తుంది కదా, అమావాస్య వెళ్ళిన తర్వాత అష్టమి తిథి రోజున ఈ దీపాన్ని వెలిగించాలి. ఈ భూష్మాండ దీపాన్ని ఎలా పెట్టుకోవాలి అనేది ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక బూడిద గుమ్మడికాయ తెచ్చుకోవాలి. సోమవారం రోజున, శుక్రవారం రోజున తెచ్చుకోకూడదు. బుధవారం రోజున గుమ్మడికాయ తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ గుమ్మడికాయ నుంచి పైన బూడిద ఉంటుంది కదా, శుభ్రంగా తుడుచుకోవాలి. తర్వాత ఈ గుమ్మడికాయని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఈ బూడిద గుమ్మడికాయని కట్ చేయకూడదు. ఇంటి యజమాని చేత ఈ గుమ్మడికాయని కట్ చేయించుకోవాలి. గుమ్మడికాయను ఆడవాళ్ళు కట్ చేయకూడదు అని చెప్తారు. ఎందుకంటే గర్భానికి సంబంధించిన సమస్యలు వస్తాయని ఆడవాళ్ళని గుమ్మడికాయని కట్ చేయొద్దని చెప్తారు. నేను మాకు తెలిసిన వాళ్ళ చేత కట్ చేయించానండి. ఈ వీడియోలో నేను చూపెట్టాను కదండి ఇంతకు ముందుగా, మధ్యలో గింజలన్నీ తీసేయాలి. ఆ గింజలు ఏం చేయాలంటే పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ గింజలు తీసేసిన తర్వాత పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. బొట్లు పెట్టుకున్న తర్వాత మనము ఎంత ఆ గుజ్జు మొత్తం తీసేసి ఎంత దీపం పెట్టుకుంటామో అని అంత లోతుగా ఆ గుజ్జుని తీసివేసుకోవాలి. అప్పుడు నూనె పొయ్యాలి. దీపం పెట్టుకోవడం కోసం 2 పేపర్ ప్లేట్లు తీసుకొని దానికి ముగ్గు వేసి పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకోవాలి. మనము కాలభైరవ స్వామిని పూజించిన ఈ గుమ్మడికాయ దీపం పెట్టిన తర్వాత ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ భూలోకంలో సమస్యలు లేని వ్యక్తి ఎవ్వరూ లేరండి. ఎవరో ఒకరు ఏదో ఒక సమస్యతోటి బాధపడుతూ ఉంటారు కదా. ఈ పూజ ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఎక్కడ ప్రత్యేకంగా చేసుకోవచ్చు అని అంటే, పూజా మందిరం దగ్గర ప్లేస్ ఉంటే అక్కడ చేసుకోవచ్చు. లేదు అంటే ఖాళీ ప్రదేశం ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. లేదైనా ఇంటి గుమ్మం వైపైనా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, రెడ్ క్లాత్, కాటన్ క్లాత్లు తీసుకోవాలి. వైట్ క్లాత్, బ్లాక్ క్లాత్ ఎందుకంటే శని దోషానికి, మనకి దోషం ఉన్నా లేకపోయినా
ఈ దోషాలన్నీ తొలగించుకోవడానికి ఈ క్లాతులో మిరియాలు కట్టాలి. వైట్ క్లాత్లో మిరియాలు, బ్లాక్ క్లాత్లో నల్ల నువ్వులు, నవధాన్యాలు కట్టుకోవాలి. వైట్ క్లాత్లో లవంగాలు కూడా కట్టాలి. ఇలా కడితే మనకున్న శని దోషాలన్నీ తొలగిపోయి మంచి మార్గం నడిపిస్తాడు ఆయన కాలభైరవ స్వామి. గుమ్మడికాయకి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి దీపం పెట్టడానికి కోసం. పేపర్ ప్లేట్లలోనే దీపాలు పెట్టుకోవాలి, అంతేగాని స్టీల్ ప్లేట్లలో వేరే ప్లేట్లలో పెట్టకూడదు. మనం ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఎరుపు రంగుని పరిచి దానిపైన అష్టతల పద్మం ముగ్గు వేసుకొని దానిపైన 2 పేపర్ ప్లేట్లు పెట్టుకొని ఇంకా దానిలో కల్లుప్పు వేసుకోవాలి. 3 కానీ 5 కానీ గుప్పెళ్ళు వేసుకొని కల్లు ఉప్పు వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది రిమూవ్ చేస్తుంది. ఇంట్లో ఏదైనా దోషాలు ఉన్నా కూడా అవన్నీ పోతాయి. ఈ కల్లుప్పు వేసిన తర్వాత పసుపు రాసిన గుమ్మడికాయలు పెట్టుకోవాలి. ఈ ఉప్పులో నవధాన్యాలు వేసుకోవాలి. అలాగే నల్ల నువ్వులు కూడా వేసుకోవాలి. నవధాన్యాలు నవగ్రహాలు దోషాలు తొలగిపోవడానికి నవధాన్యాలు వేసాం. నువ్వులు ఎందుకు వేసుకుంటామంటే ముఖ్యంగా శని దోషాలు ఎవరికి ఉంటాయో అంటే ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. గుమ్మడికాయ లోపల తడిగా ఉంటే దీపం ఎక్కువసేపు వెలగదు. టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేసుకోవాలి. అందులో నువ్వుల నూనె వేసుకోవాలి. ఒత్తులు అన్నవి ఈ 3 రకాలు ఖచ్చితంగా వేసుకోవాలి. నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ మనకి ఏది ఉంటే ఆ నూనె వేసుకొని దుష్టుల్ని సంహరించడానికి, సమస్యల నుంచి బయటపడేయడానికి ఆయన ఆవిర్భావం జరిగింది. మన పురాణాల ప్రకారం కాలభైరవ స్వామి గురించి ఒక చిన్న కథ ఉంది. మన పురాణాల ప్రకాశం త్రిమూర్తులలో నేనే బ్రహ్మదేవుడు, నేనే గొప్పవాడిని అని చెప్పుకునేటోడు. బ్రహ్మ జీవులకి సృష్టి అనేది చేస్తాడు కదా, అందుకే నేనే అధినాయకుడని గర్వంతో ఉండేవాడట. ఆ గర్వంతో మహాశివుణ్ణి చాలా చులకనగా చూసేవాడట. దాంతో శివుడు చాలా కోపంతో కాలభైరవ స్వామిని సృష్టించాడంట. కాలభైరవ స్వామి దేవుడు యొక్క 5వ తలని ఖండించాడని పురాణాలలో చెప్పబడి ఉంది. ఆ బ్రహ్మ తలని కట్ చేసిన తర్వాత గర్వం అనేది అణిచివేసేస్తాడు. అందుకని కాలభైరవుని మనం పూజిస్తే మనలో ఉన్న ఎటువంటి గర్వాలు ఉన్నా పూర్తిగా తొలగిపోతాయి. సద్బుద్ధినిచ్చి మంచి ఫలితాన్ని ఇస్తాడు. అందుకని ఈ కాలభైరవ అష్టమి రోజున ప్రతి నెలలో వచ్చే బహుళపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున వెలిగించండి చాలా శక్తివంతమైన దీపం. ఈ 2 దీపాలను సాక్షాత్ కాలభైరవుడి స్వరూపంగా భావించి ఏ ఫోటో పెట్టుకొని పూజించుకోవాలని చెబితే కాలభైరవ స్వామి ఫోటో ఉంటే పూజ చేసుకోండి, లేదంటే టెంపుల్లో కూడా చేసుకోవచ్చు. ఆయన పేరు తలిచి కూడా ఈ దీపాలు ముట్టించుకోవచ్చు. ఆయనకి అటుకుల పాయసం అంటే చాలా ఇష్టం. ఆ అటుకుల పాయసం నైవేద్యంగా పెట్టాలి. కాలభైరవ అష్టోత్తరం కూడా వస్తే చదువుకోవాలి. రాలేని వాళ్ళు అక్కడ అయ్యగాళ్ళు చెప్పిస్తారు. కాలభైరవ స్వామి అష్టకము 3 సార్లు కానీ 5 సార్లు కానీ 9 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకుంటే చాలా మంచిది. ఇలా ఎన్నిసార్లు పఠించాలని అన్నిసార్లు పఠించుకోవచ్చు. కాలభైరవ స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత ధూప దీప నైవేద్యాలతోటి ఆయనకి వీలైతే మినపగారెలు చేసి పెట్టాలి. ఆ మినపగారెలు నైవేద్యం పెట్టిని మనం కొంచెం ఉంచుకోవాలి. మిగతావి బయట వీధిలో ఉన్న నల్లటి కుక్కలకు పెడితే చాలా మంచిది. కొంతమంది భూష్మాండ దీపం ఇంట్లో పెట్టుకోవడానికి చాలా భయపడతారు. అలా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా ఇంట్లోనే పెట్టుకోవచ్చండి దీపము. అలాగే గుమ్మం బయట కూడా పెట్టుకోవచ్చండి, మనం మెయిన్ దర్వాజా ముందు. ఈ భూష్మాండ దీపం ముట్టిస్తాం కదా, ముట్టించిన తర్వాత ఈ గుమ్మడికాయలు ఏం చేయాలి, ఉప్పుని ఏం చేయాలి అని చాలా సందేహాలు వస్తాయి. ఎవ్వరి తొక్కని ప్లేస్లో వేయాలి.
లేదంటే కనుక ఏదైనా నది దగ్గరికి వెళ్ళినప్పుడు అందులో నిమజ్జనం చేస్తే సరిపోతుంది. ఈ నెల బహుళపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున ఈ భూష్మాండ దీపాన్ని ఈ దీపం ఎన్ని వారాలు పెట్టాలి అని సందేహం ఉంటుందండి. మీకు ఓపికున్నంత వరకు పెట్టండి. చాలా మంచిది. మనం కాలం అనుకూలించినా, అనుకూలించకపోయినా, గ్రహం అనుకూలించినా, అనుకూలించకపోయినా ఆయన కాలభైరవ స్వామి ఆశీర్వాదం ఉంటే ఇలాంటి సమస్యలు ఎన్ని వచ్చినా మనము ఎదుర్కొని నిలబడగలమండి కాలానికి అతీతంగా. దీపం పెట్టేవాళ్ళు ఉపవాసం ఉండాలంటే ఏమి ఉండనక్కర్లేదు. అంటే ఈ దీపం పెట్టుకునే వాళ్ళు ఉపవాసం ఉండాలి అనుకుంటే అక్కర్లేదండి. ఉండాల్సిన అవసరం లేదు. ఈ దీపం ముట్టించేంత వరకు మీరు ఏం తినకుండా ఉంటే సరిపోతుంది. దీపం ముట్టించిన తర్వాత యథావిధిగా తింటే సరిపోతుంది. ఇంకొక విషయం అండి, ఈ దీపం ముట్టించిన రోజు నాన్ వెజ్ తినకూడదు. అలాగే బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిది. ఈ దీపం ఎవరైనా పెట్టవచ్చు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు కూడా పెట్టవచ్చు. కానీ ఇంట్లో ఒక్కళ్ళు పెడితే సరిపోతుంది. ఇంటి మొత్తానికి ఆశీర్వాదం వస్తుంది. అంతే అండి. కాలభైరవ అష్టమి రోజున కాలభైరవ స్వామికి భూష్మాండ దీపం ఎలా పెట్టాలి అనే మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్పానని అనుకుంటున్నానండి. తప్పకుండా ఈ విధి విధానాల ప్రకారము మంచిగా ఆయన్ని సంకల్పించుకొని పెట్టండి. ఒక కొబ్బరికాయ కూడా తీసుకెళ్ళి ఆయన కాలభైరవ స్వామిని నామం స్మరించి ఆయన కొబ్బరికాయ నివేదించండి. మనం ఎందుకంటే కాలం ఈరోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది, గత జన్మలో ఏమి పాపాలు చేసుకున్నాము, ఈ జన్మలో ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాము అని మనకి చాలా సందేహాలు. అందరికి ఉన్నాయండి కష్టాలు, ఒక్కరికి కాదు. ఇంతకుముందు గుడికి అంటేనే ఏదో పండగలకు కానీ పబ్బానికి కానీ గుడికి వెళ్ళేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సమస్యలున్నా లేకపోయినా భక్తి కొద్దీ గుడికి వచ్చి దేవుడిని నామం స్మరించుకొని మంచిగా దీపాలు ముట్టించుకుంటు క్లౌడ్ కూడా ఎక్కువ అవుతుంది. ఇది పాత శివాలయం అండి. 2000 సంవత్సరాల కిందట వెలిసిన స్వయంభూ శివలింగం, శివయ్యది టెంపుల్ కాలభైరవ స్వామి. If you like this video, please like, share, subscribe. Thank you very much for watch this video.